గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ఈ కాయలన్నీ 2-3 సార్లు కడగాలండి. గ్రేపులు కొంచెం డస్ట్ పోయేంత వరకు, ఎందుకంటే కాయలు ఎక్కడంటే అక్కడ పడేసి అమ్ముతారు కదండి, అందుకని కొంచెం శుభ్రంగా కడగాలి. కడిగితే జ్యూస్ కూడా చాలా రుచిగా బాగుంటుంది. మొత్తం జార్లో వేసుకుని మళ్ళీ ఇంకోసారి కడగాలండి. చూడండి డస్ట్ వాటర్ ఎంత వస్తుందో. ఇది పాడేసి ఇలా 2-3 సార్లు కడిగితే బాగుంటుంది. గ్రేప్లన్నీ శుభ్రంగా కడిగానండి, మిక్సీ జార్లో వేసాను. ఈ జార్లో వాటర్ గట్ట ఏం పోయొద్దండి, జ్యూస్ చేసినాక పోయాలి. మిక్సీ చేస్తున్నాను. ఇది కొంచెం చిక్కగా ఉంటుందండి, ఇలా ఉంటే తాగలేము. కొద్దిగా డ్రింకింగ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ అండి మనకు కావలసినంత వేసుకోవచ్చు. చిక్కగా కావాలంటే కొద్దిగా తగ్గించండి, పలుచగా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి. ఒక గిన్నె ఒకటి తీసుకోండి, ఖాళీ గిన్నె. ఒక జాలి ఒకటి తీసుకోండి. ఈ జ్యూస్ ఈ జాలీలో ఉడకబెట్టేయండి. వాటర్ వేసాం కాబట్టి కొద్దిగా దిగుతుందండి తొందరగా. వాటర్ అయిపోతే గట్టిగా ఉండి చిక్కగా ఉండి జాలి నుండి దిగదు, అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం తాగేటప్పుడు కూడా స్మూత్గా వెళ్తుందండి గొంతులోకి వాటర్ వేసుకుంటే. మొత్తం జ్యూస్ దిగిందండి. ఇప్పుడు మొక్కలకు వేసేయండి పడేయకుండా. జ్యూస్ రెడీ అయిందండి. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసులో వేయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హెల్దీ జ్యూస్ రెడీ అయిందండి. ఇది చాలా మంచిదండి పిల్లలకి, పెద్దలకి, ఇంట్లో అందరికీ. ఇది ఉదయమే తాగితే మంచిదండి. మలబద్ధకం ఏమైనా ఉంటే పోతుంది. మలబద్ధకం లేనని కూడా తాగొచ్చండి. హెల్త్ కోసం తాగాలి ఇది.